వినయ విధేయ రామ తరహాలో భారతీయ జనతా పార్టీలో ఉంటూ తెలుగుదేశం పార్టీకి వినయ విధేయతతో ఉండేటటువంటి వ్యక్తి విష్ణుకుమార్ రాజు. ఒకప్పుడు బీజేపీ ఫ్లోర్ లీడర్ 2014-19 మధ్యలో. ఓ పక్కన చంద్రబాబు నాయుడు తీవ్రంగా బీజేపీని విమర్శిస్తూ ఉంటే ఆయన శోభన్ బాబుతో పోల్చినటువంటి మహా వ్యక్తి. బీజేపీలో ఉంటూ తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు మిత్రపక్షం కాబట్టి నో ప్రాబ్లం, కానీ విచిత్రమైనటువంటి వ్యాఖ్యలతో నిన్న నవ్వులు పూయించారన్నమాట. అందులో ఒకటేంటంటే 40% మంది ఓట్లేశారు, అన్నం తింటున్నారా వాళ్ళు ఏం తింటున్నారు అన్నటువంటి. అంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం అనుకుంటున్నారు ఆయన, లేకపోతే నియంతృత్వం అనుకుంటున్నారు తెలియలేదు. ఇప్పుడు బీజేపీకి ఓట్లేసినటువంటి వాళ్ళు 37% మంది 38% మంది ఉన్నారు దేశంలో. మిగతా వాళ్ళందరూ అన్నం తింటలేదు అని చెప్పేసి బీజేపీ అందా జాతీయ నాయకత్వం లేదు. బీజేపీ వాళ్ళకు ఓటేసిన వాళ్ళు అన్నం తింటలేదని చెప్పి యువతల వాళ్ళు అన్నారా? మన ప్రజాస్వామ్యంలో ఉన్నామన్నటువంటి కనీస స్పృహ కరువైపోతుంది. రెండోది, ఆయన వల్ల భారతీయ జనతా పార్టీకి ఒరిగిందేం లేదు. భారతీయ జనతా పార్టీ వల్ల 2 సార్లు ఆయన పదవి సంపాదించుకున్నారు, కానీ ఆయన పనిచేసేది ఏ పార్టీకి అన్నటువంటిది మాత్రం అందరికీ తెలుస్తున్నా సరే తప్పేం లేదు, అదే కరెక్ట్ అని భావిస్తూ భారతీయ జనతా పార్టీకి ఏమాత్రం ప్రయోజనం చేకూర్చకుండా సాగడంలో ఆయనది స్పెషల్.